బెంజ్ సర్కిల్. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే ఒక ల్యాండ్ మార్క్. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే ఇటు 4 రోడ్లని కలిపే 4 ప్లేస్లను కలిపే జంక్షనే బెంజ్ సర్కిల్. ఇటు చెన్నై, ఇటు వైజాగ్, ఇటు విజయవాడ సిటీ నుంచి హైదరాబాద్, ఇటు మచిలీపట్నం, ఇలా 4 ప్లేస్లను కలిపే జంక్షనే ఈ బెంజ్ సర్కిల్. బెంజ్ సర్కిల్ అంటే ఒకప్పటి చూసిన బెంజ్ సర్కిల్కి ఇప్పుడు చూసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఒకప్పుడు బెంజ్ సర్కిల్ అంటే మధ్యలో స్టాట్యూ కాకాని వెంకటరత్న గారి స్టాట్యూ ఉండటం ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది. అయితే నేషనల్ హైవేస్ డెవలప్ అవ్వడం, నేషనల్ హైవే 5 చెన్నై టు కలకత్తా వెళ్ళే నేషనల్ హైవే ఈ బెంజ్ సర్కిల్ మీద వెళ్ళటం, అలాగే నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ డెవలప్ అవ్వడం, 2 ఫ్లైఓవర్స్ ఈ బెంజ్ సర్కిల్ మీద వెళ్ళడంతో మధ్యలో ఉన్న స్టాట్యూ సిటీ రద్దీ దృష్ట్యా పక్కకి జరపడంతో ఇప్పుడు ఆ రూపురేఖలు మారిపోయినాయని చెప్పాలి. అలాగే బెంజ్ సర్కిల్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎప్పటి నుంచో అందరి నోళ్ళు అనేది కృష్ణా సినిమా. కృష్ణా సినిమాని ఇక్కడే షూట్ చేశారు. ఒక ఫైట్ అయితే ఈ బెంజ్ సర్కిల్లో షూట్ చేయడం. అలాగే విజయవాడ పేరు మీదుగా చాలా సినిమాలే నిర్మించారని చెప్పాలి. జెమిని, లక్ష్మీ నరసింహ, బెజవాడ, వంగవీటి, రీసెంట్గా కృష్ణమ్మ లాంటి ఎన్నో సినిమాలు నిర్మించారు. అలాగే హిట్, బంపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కాకుండా ఓల్డెన్ డేస్లో కూడా చాలా సినిమాలే నిర్మించారు విజయవాడ బేస్ మీద. అయితే అసలు విజయవాడకి ఈ బెంజ్ సర్కిల్ అనే నేమ్ ఎలా వచ్చింది? విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే టాటా మెర్సిడెస్ బెంజ్ అనే కంపెనీ జాయింట్ వెంచర్స్తో ఒక కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేయడం, అలాగే కాలక్రమంలో ఆ బెంజ్ కంపెనీ వేరే చోటకి షిఫ్ట్ అయినా అదే నేమ్తో ఇప్పుడు ఈ సర్కిల్ కంటిన్యూ అవ్వడంతో ఆ పేరు అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు రీసెంట్గా యూత్కి బెంజ్ సర్కిల్ మైమరిపించేలా వచ్చిన ఒక మాల్, అదే ట్రెండ్సెట్ మాల్, క్యాపిటల్ మాల్. డి రామానాయుడు వాళ్ళ పెద్ద అబ్బాయి సురేష్ బాబు పేరు మీద ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆల్మోస్ట్ 48 ఇయర్స్లో 130కి పైగా సినిమాలు నిర్మించి 9 లాంగ్వేజెస్లో హిట్, సూపర్ హిట్, ఆల్మోస్ట్ హిట్ పర్సంటేజ్ ఎక్కువ కొట్టి నిర్మాత ఎవరు ఉన్నారంటే డి రామానాయుడు గారే. ఆయన స్టూడియోస్ ఇలా ప్రొడక్షనే కాకుండా థియేటర్లు కూడా చీరాల, విజయవాడ ట్రెండ్సెట్ మాల్, క్యాపిటల్ మాల్ ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే అటు యూత్ని, ఇటు కిడ్స్ని, అడల్ట్స్ని, ఫ్యామిలీస్ని అందరిని అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ ఆల్మోస్ట్ విజయవాడలో ఉన్న మాల్స్లో, అలాగే ఉన్న విజయవాడలో ఉన్న స్క్రీన్స్లో ఆల్మోస్ట్ 7 స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్ ఏదైనా ఉందంటే అది క్యాపిటల్ మాల్. ట్రెండ్సెట్ మాల్ బయట మనందరికీ ఫస్ట్ కనపడేవి డిఫరెంట్ గేమ్ ఐటమ్స్, అవుట్డోర్ గేమ్ ఐటమ్స్, కిడ్స్ కోసం, పిల్లల కోసం అరేంజ్ చేసిన ఎన్నో గేమ్ ఐటమ్స్ మన టైంపాస్ ఎంగేజ్ చేసే విధంగా సెట్ చేశారు. వాటిల్లో మినీ ట్రైన్, ట్రాంపోలిన్, జైంట్ వీల్, బౌన్సింగ్ క్యాజుల్, కాన్స్టిక్ బాల్ లాంటివి ఎన్నో ఐటమ్స్ పిల్లల్ని టైంపాస్ చేస్తే అలా ఎంగేజ్ చేస్తాయి కూడా. అలాగే ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పిల్లల్ని ఎలక్ట్రికల్ కార్స్, అలాగే డిఫరెంట్ గేమ్ ఐటమ్స్, దాంతోపాటు షాపింగ్ మాల్, యూత్ పిల్లలకి, కిడ్స్కి, అలాగే ఫ్యామిలీకి సరిపడే డిఫరెంట్ షాప్స్, క్లాత్, హోమ్ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కనపడుతూ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఫుల్గా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ని, కిడ్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒకదాని నుంచి ఒకటి గేమ్ ఐటమ్స్తో 100% మరో ప్రపంచంలో కనపడుతుంది ఈ సెకండ్ ఫ్లోర్లో. ఆల్మోస్ట్ రిమైనింగ్ షాప్స్తో పాటు ఈ గేమ్ ఐటమ్స్తో పాటు ఇక్కడ ఎలక్ట్రికల్ గాడ్జెట్స్, కాస్మోటిక్స్, అలాగే టాటూ లాంటి ఎన్నో షాప్స్ మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే దాంతోపాటు ఫుడ్ కోర్ట్ లాంటివి కూడా అరేంజ్ చేశారు. ఎక్కువ స్పేస్ ఉండడంతో ఈ మాల్ నెంబర్ ఆఫ్ గేమ్ ఐటమ్స్ టైం పాస్ అయ్యే విధంగా సెట్ చేశారు. అటు పిల్లలే కాకుండా పెద్దలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే విధంగా సెట్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. 100% సాటిస్ఫై అవుతాం, టైం పాస్ కూడా అవుతుంది. ఫ్యామిలీ మొత్తం సాటిస్ఫై ఎంటర్టైన్ ప్లేస్ సెకండ్ ఫ్లోర్లో మనకు ఉండే. అలాగే థర్డ్ ఫ్లోర్లో ఫుల్లీ డిఫరెంట్ 100% విజయవాడలో ఉన్న మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్లో థర్డ్ ఫ్లోర్ పూర్తిగా సినిమా థియేటర్స్. ఆల్మోస్ట్ విజయవాడలో ఉన్న మాల్లో హైయెస్ట్ స్క్రీన్స్ ఉన్న మాల్ ఏమైనా ఉందంటే ట్రెండ్సెట్ మాల్. ఆల్మోస్ట్ 7 స్క్రీన్స్ ఈ ట్రెండ్సెట్ మాల్లో ఉంటాయి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ నైట్ 2 వరకు ఈ సినిమాస్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్తో, కిడ్స్తో ఎప్పుడు కళకళలాడే ఈ ప్లేస్ ట్రెండ్సెట్ మాల్ అనేది
ఒక ఐకానిక్గా మారింది. బెజవాడ బెంజ్ సర్కిల్ని మైమరిపించేలా మారిన ఈ ట్రెండ్సెట్ మాల్ ఆల్మోస్ట్ విజయవాడకి మరో అద్భుతమని చెప్పాలి. సినిమా థియేటర్స్తో పాటు కిడ్స్, ఫ్యామిలీ, యూత్ టైంపాస్ అండ్ ఎంగేజ్ అయ్యే విధంగా సెట్ చేసిన ఈ మాల్ ఆల్మోస్ట్ విజయవాడ ఉన్న రిమైనింగ్ టైంపాస్ అయ్యే ప్లేసుల్లో 7 స్క్రీన్స్తో హైయెస్ట్ మాల్గా ట్రెండ్సెట్ మాల్ ఉంటుంది. దీంట్లో 2D, 3D, 4K డాల్బీ అట్మాస్, అరౌండ్ 7.1 హైయెస్ట్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ సెట్ అయ్యే విధంగా ప్లే చేశారు విజయవాడ ట్రెండ్సెట్.